గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలకే పక్కన పెట్టండి. దయచేసి నాయకులందరూ కూడా కష్టపడి నా విషయంలో ఎక్కడైతే మీరు కష్టపడి పనిచేశారో, నా విషయంలో మీరు ఎక్కడైతే కష్టపడి పనిచేశారో అదే విధంగా అక్కడ ఉన్న నాయకుడిని గెలిపించే విషయంలో మీరు అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. ఒకటే చెప్తున్నారు, ప్రతి మీటింగ్లో మేము చెప్పేది ఒకటే, ఇక్కడ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎవరైనా సరే, నా బంధువైనా నా స్నేహితులు సరే, నేను ఎట్టి పరిస్థితిలో సపోర్ట్ లేదు. అక్కడ ఉన్న గ్రామ నాయకులు గ్రామస్తులు ఎవరినైతే ఎదుర్కొంటారో వాళ్ళే సర్పంచ్ గా ఉంటారో, ఎంపీటీసీ ఉంటారో, జెడ్పీటీసీ ఉంటే మళ్ళీ సమానంగా చెబుతున్నారు. ఎవరు ఉండకుండా ప్రజలు ఎవరైతే ఉంటారో, ప్రజలు ఎవరైతే గెలిపించుకుంటారని హామీ ఉంటారో వాళ్ళనే ఉంచగలం తప్ప ఎవరిని కూడా ఉంచుకుంటే పరిస్థితులు మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉంచడానికి మనకు గుడ్డలు ఉంటారు, ఐదు ఉంటారు, అందరూ అవకాశాలు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి గ్రామాల్లో, ఎందుకంటే మనకు ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామాల్లో పనిచేయండి. దయచేసి ఇలాంటి గ్రూపులు ఉంటే మొత్తం పక్కన పెట్టి ఉదాహరణ చెప్తున్నాంటే ఈ 3 మండలాల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి సంస్థ 100% వాస్తవం. వాటిలో చెల్లించలేదు. మనం ఈ రోజు జెండా దండలు కట్టమంటే ఊరికి ఒకే దిమ్మ కట్టాలి, ఊరికి ఒక్క జెండా దండ ఒక్కనే కట్టాలి. 2 కడితే అది మనకు మనం చేస్తుంది. గ్రూపులు ఉన్నట్టు మనమే ఎక్స్పోజ్ అవుతాం. దయచేసి ఎవరు కూడా ఒకే ఒక్క దిమ్మ కాంగ్రెస్ దిమ్మ ఉండాలి. ఆ ఒక్క దిమ్మ మీద మన కాంగ్రెస్ జెండా చెప్పి కూడా నాయకులు తెలియజేస్తున్నారు. ఏదేమైనా సరే ఈ రోజు మన మీద ఎంతో నమ్మకంతో పిసిసి జనరల్ సెక్రటరీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఈ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో తెలంగాణలో నెంబర్ 10లో మంచి పొజిషన్ ఉందంటే దానికి కారణం మీరు అందరూ ఇచ్చిన సహకారం పెట్టి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా సరే, ఎంత కఠిన నిర్ణయాలు తీసుకున్నా సరే ప్రజల కోసం మేము చేయడానికి ఉన్నాం. మా పేరు ఉదాహరణ హెచ్చరిక గారు చెప్పారు. ఆలోచనతో మనం మంచి పంపిణీ చేస్తాం. దాదాపు 6 నెలలు ఈ కాన్స్టిట్యున్సీలో మంత్రి కోరుకున్న మొత్తాన్ని కూడా ఆఫ్ చేసి మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్న నాయకులు కానీ లేకపోతే విలేజర్స్ కానీ వాళ్ళు అడిగిన సార్ ఈ మధ్య ఆపేయడం వల్ల మాకు ఇళ్ళ దగ్గర ఇబ్బంది అవుతుంది, పొలాలు మట్టిపోవడానికి ఇబ్బంది అవుతుందంటే మళ్ళీ దాన్ని సడలించి ఎవరైతే నిజంగా ఉన్న పొలాలకు మట్టి కావాలో వాళ్ళు కోలుకోవడానికి నేనే పనిచేసి ఇచ్చాను. ఉదాహరణ మిషన్ కాకతీయ మనం చూసాం, మీరు అందరూ కూడా చూశారు. మిషన్ కాకతీయాలలో చేసిన పరిస్థితి టీఆర్ఎస్ కాంట్రాక్ట్ ఇచ్చింది. అవునా? ఒక చెరువు చేయాలంటే 20 లక్షలు 30 లక్షలు కాంట్రాక్ట్ వేసి ఆ కాంట్రాక్ట్ ఇచ్చి చేయించింది. కానీ అలాంటి కాంట్రాక్ట్ లేకుండా ఈ రోజు ఎవరైనా సరే చెరువు నుంచి మట్టి తోలికెళ్ళి పొలానికి పోసుకోవాలంటే దగ్గర నుండి దీనికి చెప్పి పర్మిషన్ ఇప్పిస్తున్నాం. ఒక్క పైసా కూడా గవర్నమెంట్ ఖర్చు లేకుండా. ఉదాహరణ మనకు తెలిసి సీతారామ ప్రాజెక్టు వల్ల ఎంసీ మనం దాదాపు 500 నుంచి 700 ఎకరాలు రైతులకు నష్టపోతున్నారు. దాని ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు తుమ్మలతో మాట్లాడి 500 ఎకరాల్లో ఒక్క ఎకరం కూడా పోకుండా ఏదైతే బయటకెళ్ళి కాబట్టి ఏది డిస్ట్రిబ్యూట్ కెనాల్ వాటి సెటిల్ చేయమని చెప్పారు. దానివల్ల ప్రభుత్వానికి మన ద్వారా 200 కోట్ల రూపాయలు అంటే 100 కోట్ల వల్ల ప్రభుత్వానికి లాభం చేకూరింది. ఎందుకంటే ఒక మంచి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలి అంటే పేట పాలిస్తేనే నిజమైన నాయకుడా, జూదాలు ఆడిస్తేనే నిజమైన నాయకుడా, కోడిపందాలు వేస్తేనే నిజమైన నాయకుడా, దానికి నేను పూర్తిగా విరుద్ధం. దయచేసి అలాంటి ఏమన్నా ఉంటే మనకి చెడ్డ పేరు రాకుండా ఇక్కడ నాయకులను కూడా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రతి నాయకుడు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన కార్యక్రమాలు ఈ రోజు మనం చూస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు మీ అందరూ తెలిసిన కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు చెప్పేది. ఆ కార్యక్రమాలను మనం ఏం చేసాము అన్ని కూడా మీరు ప్రజలు చూపించంటే ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా గ్యాస్ పండుగ గురించి మన అప్పారావు గారు చెప్పారు. అప్పారావు గారు చెప్పింది నిజమే. కాబట్టి అక్కడ ఉన్న నాయకులే దానికి బాధ్యత వహించాలి. అక్కడ ఉన్న నాయకులు చేయకపోతే మీరు చేసేది ఎవరు గ్యాస్ పంట రాలేదు, ఎవరికి రేషన్ కార్డు లేదు, ఎవరు పెన్షన్ రాలేదు అక్కడ నాయకులు చూసుకోవాలి. వాళ్ళు కనుక వచ్చి మాకు చెప్తే డెఫినెట్ గా అధికారులతో మాట్లాడి ఏది కావాలో మీరు చేయడానికి సిద్ధంగా. ఈ రోజు ఇందులో మీరు కానీ ఏదైతే కరెంట్ కానీ నీళ్ళ పంపులు కానీ కనెక్షన్ కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు ఏమంటే అధికారులతో మాట్లాడి ఎక్కడైతే ఇందులో మీరు కట్టున్నారో వాళ్ళందరూ కూడా నీళ్ళ కనెక్షన్ ఇవ్వండి, ఎమ్మెల్యే కరెంట్ కనెక్షన్ ఇవ్వని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళందరూ కూడా కరెంట్ మీటర్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు.